అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో విల్ కంటిన్యూ డిస్కసింగ్ కోకా, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, సిఓఏ ఆర్ సిఓసిఏ వాట్ ఎవర్ మీ కాలేజ్ డేస్ పిలిస్తే అది. సో ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం పైప్ లైనింగ్ డిస్కస్ చేస్తున్నాం. టుడే వీఆర్ ఇన్ ద పార్ట్ 3 అండ్ ఈ పార్ట్ 3లో మెయిన్లీ విల్ ఫోకస్ ఆన్ పైప్ లైనింగ్ హజార్డ్స్. ఓకే, సో బేసిక్లీ ఈ పైప్ లైనింగ్ హజార్డ్స్ ఏంటి అంటే సింపుల్ అండి. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ఓకే, లెట్స్ సే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పి 4 స్టేజ్లు ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రక్షన్ 1 యొక్క స్టేజ్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయాక ఖాళీగా కూర్చోకుండా ఈ 4 లెట్స్ సే T1, T2, T3, T4, ఓకే 4 సైకిల్స్. సో ఇట్ విల్ ఎగ్జిస్ట్ కదా, లైక్ T2లో I1 యొక్క స్టేజ్ 2, T3లో I1 యొక్క స్టేజ్ 3, T4లో I1 యొక్క స్టేజ్ 4. కానీ T5 దాకా ఆగకుండా I2 యొక్క స్టేజ్ 1 ఇక్కడ పిక్ చేయకుండా I1 యొక్క స్టేజ్ 1 అయిపోయిన వెంటనే నెక్స్ట్ దాంట్లోనే I2 యొక్క స్టేజ్ 1ని కూడా పిక్ చేసి ఈ విధంగా మనం ముందుకెళ్తున్నాం, అవునా కదా? సో బేసిక్లీ ఈ విధంగా ముందుకెళ్తే ఏమైంది, మనకి డ్రాస్టిక్గా ఎఫిషియన్సీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రైట్? బికాజ్ ఏమవుతుందంటే ఇఫ్ దెర్ వాజ్ నో పైప్ లైనింగ్, ఎవ్రీ 4 సైకిల్స్కి కంప్లీట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఎవ్రీ 1 సైకిల్కి, రైట్? లైక్ T4 దగ్గర కంప్లీట్ అయిన ఇన్స్ట్రక్షన్ 1, T8 దగ్గర ఇన్స్ట్రక్షన్ 2 కంప్లీట్ అయ్యేది వితౌట్ పైప్ లైనింగ్. బట్ ఇప్పుడు పైప్ లైనింగ్ ఉండడం వల్ల T5 దగ్గర అయిపోతుంది, రైట్? సో I1 ఆబ్వియస్లీ 4 దగ్గర అయ్యేది, I2 వుడ్ హ్యావ్ బీన్ అట్ 8, I3 వుడ్ హ్యావ్ బీన్ అట్ 12, I4 వుడ్ హ్యావ్ బీన్ అట్ 16 అండ్ సో ఆన్, రైట్? నౌ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, బేసిక్లీ మనకి ఇది 4 దగ్గరే అవుతుంది, ఇది 5, ఇది 6, ఇది 7 అండ్ సో ఆన్. సో బై అ ఫ్యాక్టర్ ఆఫ్ 4, లైక్ ఎన్ని స్టేజ్లు ఉంటే బై అ ఫ్యాక్టర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ దట్ మెనీ నెంబర్. సో అప్రాక్సిమేట్లీ k టైమ్స్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ చేయగలుగుతున్నాం, రైట్? అండ్ దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటారు డిఫరెన్స్, రైట్? సో k టైమ్స్ డిఫరెన్స్ వస్తుంది అంటే లైక్ ఈ కేసులో ఫర్ అ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 4 టైమ్స్, రైట్? 4x మనకి బెనిఫిట్ వస్తుంది అంటే ఇట్స్ ఆబ్వియస్లీ అ గ్రేట్ డీల్. కానీ బేసిక్లీ దేర్ ఆర్ సర్టన్ హజార్డ్స్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్, రైట్? హజార్డ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ దాట్ కుడ్ బ్రేక్ దిస్ పైప్ లైనింగ్. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం పైప్ లైనింగ్ కొన్ని కేసెస్లో సరిగ్గా చేయలేకపోవచ్చు. ఆ కేసెస్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో వీ విల్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ ద రిస్క్ ఆర్కిటెక్చర్ ఓన్లీ, రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. దీంట్లో మీకు గుర్తుంటే ఐ టోల్డ్ యూ, రైట్? IF, ID, EX, MA, memory address or memory access, whatever, write back, WB, రైట్? ఈ స్టేజెస్ ఈ విధంగా 5 స్టేజ్లు ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ S1, S2, S3, S4, S5, ఈ వీడియోలో ఐ విల్ యూస్ దీస్ టర్మ్స్ బికాస్ మీకు గేట్ ఎగ్జామ్స్లో దే కెన్ ఐదర్ యూస్ ఈ విధంగా జనరిక్ నేమ్స్ ఆర్ ఈ విధంగా రిస్క్ ఆర్కిటెక్చర్ నేమ్స్. కాబట్టి ఇప్పటిదాకా వి యూస్ ద జనరిక్ నేమ్స్, కాబట్టి ఈ వీడియోలో లెట్స్ ట్రై టు యూస్ రిస్క్ ఆర్కిటెక్చర్ నేమ్స్, ఓకే, ఇఫ్ పాసిబుల్. గ్రేట్. సో బేసిక్లీ ఈ IF స్టేజ్ అంటే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ స్టేజ్లో బేసిక్లీ ఇన్స్ట్రక్షన్ని మెమరీ నుంచి ఫెచ్ చేస్తాం, ఓకే? దెన్ వీ హ్యావ్ ID phase, right? ID stage or phase, whatever, which is instruction decode, right? ఇక్కడ we actually decode the instruction అంటే ఆప్కోడ్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ ఏంటి అవన్నీ, అండ్ ఆ తర్వాత ఆపరెంట్ లోడింగ్ చేస్తాం. లెట్ మీ రైట్ ఇట్, రైట్? ఇక్కడేమో ఫెచ్, ఇక్కడేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకోడ్ చేస్తాం, లైక్ అనాలిసిస్ ఆఫ్ దాట్ ఇన్స్ట్రక్షన్, ఆప్కోడ్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్, దెన్ ఆపరాండ్ ఫెచ్, రైట్? Then we have execute phase where we do the actual ALU operations, right? Then we have memory addressing or memory access stage. దీంట్లో మనం ఏంటంటే మెమరీ నుంచి ఐదర్ లోడ్ ఆపరేషన్ ఆర్ స్టోర్ ఆపరేషన్, లైక్ మెమరీని యాక్సెస్ చేస్తాం, రైట్? అండ్ దెన్ వీ హ్యావ్ రైట్ బ్యాక్, వేర్ వీ స్టోర్ బ్యాక్ ది ఆపరెంట్స్, ఓకే? Into what? Into the registers. Again, it depends on instruction to instruction. If you remember, we had those addressing modes kada. So it can be registers or memory also. Got it? Great.
సో బేసిక్లీ ఇవి చేస్తున్నప్పుడు మనకి చెప్పాను కదా ప్రాబ్లమ్స్ రావచ్చు, రైట్? సో ప్రాబ్లమ్స్ ఆర్ హజార్డ్స్ ఆర్ pipelining problems again, or pipelining hazards can be classified into three main hazards. First, the resource hazards or resource conflicts. Okay, then we have data dependency hazards or data dependency conflicts. Then we have branching hazards or branching conflicts. ఓకే, సో మేజర్గా మనకి ఒకవేళ ఏమంటారు దాన్ని, ఎస్ బేసిక్లీ పైప్ లైన్ పని చేయకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దే కెన్ బి ఫిటెడ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ త్రీ classifications, right? So first of all we'll discuss about resource hazards, right? Basically hazard అన్నప్పుడు what does it mean? Like hazard or problems or conflicts వస్తున్నాయి అన్నప్పుడు what is the solution? Basically ఒక పైప్ లైనింగ్లో ఈ విధంగా మనకి హజార్డ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అంటే వాట్ ఈస్ ది రెజల్యూషన్? రెజల్యూషన్ ఈజ్ బేసిక్లీ మనకి పైప్ లైనింగ్లో డిలే పెరిగిపోతుంది అంతే. బేసిక్లీ పైప్ లైన్ కంటిన్యూ అవుతుంది, బట్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దెల్ బీ ఎక్స్ట్రా సైకిల్స్ రిక్వైర్డ్. సో బేసిక్గా మనకి కొన్ని సైకిల్స్ వేస్ట్ అవుతాయి అంతే. మనకి పైప్ లైనింగ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ స్టేజ్ నుంచి పైప్ లైనింగ్ మొత్తం క్రాష్ అయిపోయి మళ్ళీ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవుతాయని కాదు, రైట్? బేసిక్లీ ఎక్కడైతే వరుసగా ఎగ్జిక్యూట్ అయిపోవాలో అక్కడ ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కొన్ని ఎక్స్ట్రా సైకిల్స్ రిక్వైర్ అవుతాయి ఆర్ రిక్వైర్డ్, రైట్? ఆ ఎక్స్ట్రా సైకిల్స్ వల్ల డిలే పెరిగిపోతుంది. ఈ ఎక్స్ట్రా సైకిల్స్ని స్టాల్స్ అని కూడా అంటారు, ఓకే? ఆర్ వీటిని బబుల్స్ అని కూడా అంటారు, ఓకే? ఎనీథింగ్, మోస్ట్లీ మీకు స్టాల్స్ అనే పదంగా కనబడుతుంది, రైట్? సో యా, అర్థమైంది కదా? అంటే లెట్స్ సే ఈ విధంగా మీకు T1, ఓకే, T5, T6, IF, ID, EX, MA, WB, like I1, I2, I3, I4, sorry I'm sorry, like first of all decoding of I1 only, I1, right? సో బేసిక్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తాం, I2 స్టార్ట్ చేసేస్తాం, రైట్? బట్ దెర్ ఈస్ సమ్ కాన్ఫ్లిక్ట్. సో ప్రాబబ్లీ మీరు ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఇక్కడ స్టార్ట్ చేయవలసి రావచ్చు. అగైన్ ఈ విధంగా రెండే పడుతుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్, విల్ డిస్కస్ దాట్. బట్ బేసిక్లీ మనకి ఎక్స్ట్రా సైకిల్స్ పట్టాల్సి రావచ్చు ఆర్ వాట్ ఎవర్, అర్థమైంది కదా? బేసిక్లీ మనకి సైకిల్స్ వేస్ట్ అవ్వచ్చు, ఓకే? దట్స్ ఇట్. గాట్ ఇట్? గ్రేట్. నౌ లెట్స్ go into those types. Again, just to be clear, resource hazards or conflicts ni structural hazards or conflicts అని కూడా పిలుస్తారు. మీరు స్ట్రక్చరల్ అనే పేరు చూసి ఇదేంటి నాలుగో టైపా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్స్ ద సేమ్ రిసోర్స్ థింగ్ ఓన్లీ, ఓకే? పక్కా? ఓకే. Now what is this resource or structural hazard, right? Let's say you have T1. Again నేను మీకోసమే కొన్నిసార్లు టైమ్ సైకిల్స్ ఈ విధంగా y యాక్సిస్లో రాస్తున్నాను, కొన్నిసార్లు x యాక్సిస్లో రాస్తున్నాను, సో దాట్ క్వశ్చన్లో మీకు ఏ యాక్సిస్లో ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకుండా, రైట్? T3, T4, T5, T6, T7, T8, T9, T10, T11 and so on, right? And you have instructions ఈ విధంగా I1, I2, I3 అండ్ I4, రైట్? సో బేసిక్లీ మీకు ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఇన్స్ట్రక్షన్ ఫెచ్, దెన్ యూ హ్యావ్ వాట్? ఇన్స్ట్రక్షన్ డీకోడ్, దెన్ ఎగ్జిక్యూట్, దెన్ మెమరీ యాక్సెస్, దెన్ రైట్ బ్యాక్. దెన్ సిమిలర్లీ ఇన్స్ట్రక్షన్ ఫెచ్,
instruction decode, execute, memory access, write back, instruction fetch, instruction decode, execute, memory access, write back. రైట్ ఇక్కడ కూడా అయిపోయింది. నేను నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఫెచ్, ఇన్స్ట్రక్షన్ డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమరీ యాక్సెస్, రైట్ బ్యాక్. నా బేసిక్లీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సింపుల్ కాన్సెప్ట్, రైట్? సో బేసిక్లీ మీరు చూస్తే ఇన్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ వాట్ డు వి డూ? వీ యాక్సెస్ ది మెమరీ, అవునా? మెమరీని యాక్సెస్ చేసి ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుంటాం. డీకోడ్లో ఇట్స్ చేసే అనాలిసిస్, ఎగ్జిక్యూట్లో వి యూజ్ ALU, రైట్? మెమరీ యాక్సెస్లో అగైన్ మెమరీని వాడతాం. రైట్ బ్యాక్లో అగైన్ బేసిక్లీ ఇట్ డిపెండ్స్, రిజిస్టర్ అవ్వచ్చు, మెమరీ అవ్వచ్చు. లెట్స్ సే రిజిస్టర్ అనుకుందాం. ఓకే, దెన్ అగైన్ వాట్ ఈస్ దిస్? మెమరీ. వాట్ ఈస్ దిస్? ఇట్స్ జస్ట్ అనాలిసిస్. వాట్ ఈస్ దిస్? ALU, memory, right? Memory, ALU, memory, and this is again memory, ALU, memory. Now we choose at cycle 4 or T4. Let me take the yellow again. So ఈ T4 cycle లో మీరు చూస్తే instruction 1 and instruction 4 రెండు కూడా మెమరీని సైమల్టేనియస్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? టెల్ మీ. సో వెన్ దాట్ ఈస్ హ్యాపెనింగ్, దేర్ కెన్ బి కాన్ఫ్లిక్ట్. రెండు ఒకే హార్డ్వేర్ రిసోర్స్ని యాక్సెస్ చేసినప్పుడు, లెట్స్ సే దిస్ ఈజ్ బిజీ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్ 1 అన్నప్పుడు I4ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఆర్ I4 ఏదైతే ఉందో, I4 ఏదైతే చేద్దాం అనుకుంటుందో ఆ పని సక్సెస్ఫుల్గా చేయలేకపోవచ్చు, రైట్? సో ఈ కేసులో యూ క్యాన్ గెట్ వాట్? ఎస్, యూ కెన్ గెట్ అ స్ట్రక్చరల్ ఆర్ రిసోర్స్ ఏంటి? ఎస్, హజార్డ్, రైట్? సో సొల్యూషన్ ఏంటి దీనికి? అగైన్ ఇక్కడ నుంచి మూవ్ చేసి ఓకే ఇక్కడ స్టార్ట్ అవ్వకూడదు, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చే పోనీ IF? నో, ఈవెన్ హియర్ యూ హ్యావ్ మెమరీ. కాబట్టి లైక్ ఇక్కడ కూడా స్టార్ట్ చేయకూడదు, విచ్ ఈజ్ T5లో స్టార్ట్ చేయకూడదు. వాట్ అబౌట్ హియర్? ఇక్కడ స్టార్ట్ చేయొచ్చే పోనీ? ఇక్కడ అగైన్ యూ హ్యావ్ మెమరీ, రైట్? మెమరీ ఆఫ్ దిస్ వన్, కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్ చేయకూడదు, రైట్? సో యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ హియర్. గాట్ ఇట్? సో మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? T8, రైట్? T8 అయినా. సో మీకు T4 వేస్ట్ అయ్యింది, T5 వేస్ట్ అయ్యింది, T6 వేస్ట్ అయ్యింది, T7లో స్టార్ట్ చేస్తున్నారు, రైట్? సో మీకు ఇక్కడ 3 సైకిల్స్ వేస్ట్ అయ్యాయి. ఆర్ బేసిక్గా ఏం జరిగింది? 3 సైకిల్స్ స్టాలింగ్ జరిగింది, రైట్? సో దాట్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ హజార్డ్ హియర్. గాట్ ఇట్? అర్థమైందా? దట్ ఈస్ హౌ హజార్డ్స్ వర్క్ అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ రిజాల్వ్డ్ ఆల్సో, రైట్? దీనికి అంటే ఇటువంటి హజార్డ్స్ వచ్చి ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ కేసులో లైక్ ఈ స్పెసిఫిక్ అసలు హజార్డ్ రాకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి, రెజల్యూషన్ ఏంటి, ఆర్ సొల్యూషన్ ఏంటి అంటే డివైడింగ్ the memory, especially for memory conflicts, right? So ఏం చేయాలి అంటే having separate memory for instructions and separate memory for data. సో దీన్ని కోడ్ మెమరీ అంటారు అండ్ దీన్ని డేటా మెమరీ అంటారు. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఇదన్నమాట. గాట్ ఇట్? పక్కా? గ్రేట్. Okay, then you come into the next one, which is data dependency hazards, right? ఈ కేసులో ఏంటి అంటే let's say you have something like add R1 R2 R3, which means R1లోకి R2 plus R3 స్టోర్ చేయాలి. Then you have something like division, right? Division of R4 R1 R5. సో మీరు R4లోకి R1 by R5 స్టోర్ చేయాలి. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే బేసిక్లీ R1 ఏదైతే ఉందో బేసిక్లీ దిస్ ఈజ్ ది ఆన్సర్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ యాన్ ఇన్స్ట్రక్షన్, రైట్?
and the same is an operand of another instruction. అవునా కదా? Now when you pipeline this immediately, there can be issue. I'll tell you how, right? So again, T1, T2, 3, T3, T4, T5, T6, T7, T8, T9, T10, okay? And ఈసారి ఇక్కడ we'll take the, IF stages, EX, MA and write back. సో ఇక్కడ స్టార్ట్ అయింది I1, ఇక్కడ స్టార్ట్ అవుద్ది I2, ఇక్కడ స్టార్ట్ అవుద్ది I1 యొక్క స్టేజ్ గాట్ కన్ఫ్యూజ్డ్, ఓకే? I1 యొక్క స్టేజ్ 2, I1, రైట్? ఇక్కడ I2 స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ I2 జరగాలి అండ్ సో ఆన్ కదా. సో బేసిక్లీ మీరు చూస్తే వాట్ ఈస్ దిస్ ఫేజ్? దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫెచ్, దిస్ ఈస్ ద డీకోడ్, రైట్? సో డీకోడ్లో బేసిక్లీ మీకు ఆపరాండ్ అనేది లోడ్ చేయాలి, రైట్? సో దిస్ ఈస్ I2 యొక్క లోడ్ ఏదైతే ఉందో ఆర్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్లో ఏదైతే ఆపరాండ్ లోడ్ చేస్తామో, రైట్? ఇక్కడ మనకి R1 కావాలి, బట్ R1 తయారయ్యేది ఎక్కడ? రైట్ బ్యాక్ తర్వాత. సో సైకిల్ 5లో వచ్చే ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మీరు సైకిల్ 2లోనే తెద్దాం అనుకుంటే ఏమవుద్ది? అగైన్ ఇట్స్ అన్ ఇష్యూ. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ R1లో ఆల్రెడీ సేమ్ డెమో డేటా ఉంది. లెట్స్ సే R2 ఈజ్ 2, R3 ఈజ్ 3, 3 + 2 5, బట్ R1లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డెమో డేటా 2 ఉంది. సో మీరు ఈ వాల్యూ రాయకముందే, రైట్ చేయకముందే, ఇది 5 అవ్వకముందే వాడేసుకుంటే మీరు 2ని వాడతారు, విచ్ విల్ లీడ్ టు ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఇన్కరెక్ట్ కంప్యూటేషన్స్, రైట్? సో ఇక్కడ కూడా అగైన్ ఎస్, ద ఇష్యూ ఈస్ బేసిక్లీ డిపెండెన్సీ వల్ల, డేటా మధ్య డిపెండెన్సీ వల్ల, దట్ టు ఇన్స్ట్రక్షన్స్ మధ్య, డేటా మధ్య డిపెండెన్సీస్ వల్ల ఇష్యూస్ రావచ్చు. గాట్ ఇట్? సో ఆ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయలేకపోతే అగైన్ ఇట్ కెన్ లీడ్ టు ఇన్కరెక్ట్ కంప్యూటేషన్స్, రైట్? సో ద డిపెండెన్సీస్ కెన్ బి ఆఫ్ 3 types, okay? First దాన్ని we call it raw dependency, second దాన్ని we call it as var dependency, third is called as wow dependency. raw అంటే ఏంటో తెలుసా? read after write. సో మన పైన కేసులో yes, it's the same case. we are trying to read, right? ఆపరెండ్లో వాడుతున్నాము అంటే ఇట్స్ అ రీడ్, రిజల్ట్లో ఉంది అంటే ఇట్స్ అ రైట్, బికాస్ రిజల్ట్లోకి రైట్ చేస్తాం, ఆపరెండ్స్ నుంచి రీడ్ చేస్తాం, రైట్? సో ఇఫ్ ఇట్స్ అ రీడ్ ఆఫ్టర్ రైట్, ఇట్స్ కాల్డ్ రా, అండ్ దిస్ ఈస్ వేర్ ద ఇష్యూస్ హ్యాపెన్. దిస్ ఈస్ కాల్డ్ ట్రూ డేటా డిపెండెన్సీ. దెన్ యూ హ్యావ్ వార్. వార్ ఈజ్ రైట్ ఆఫ్టర్ రీడ్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాంటీ డిపెండెన్సీ. దీంట్లో ఇష్యూస్ ఏం రావు, రైట్? ఇఫ్ యూర్ రైటింగ్ ఆఫ్టర్ సమ్ రీడింగ్, నాట్ అన్ ఇష్యూ, రైట్? మీరు ఆల్రెడీ ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ యొక్క డీకోడ్ ఫేస్లోనే ఆల్రెడీ తీసేసుకున్నారు. ఆ తర్వాత యూఆర్ రైటింగ్ సంథింగ్ ఆన్ టు ఇట్, నో ఇష్యూస్, యూ కెన్ డూ దట్, రైట్? నో ఇష్యూస్ విత్ దట్. దిస్ ఇస్ కాల్డ్ యాంటీ డిపెండెన్సీ. ఇష్యూస్ ఏముండవు. ఇష్యూ మెయిన్లీ విల్ హ్యావ్ హియర్ ఓన్లీ, ఓకే? దెన్ యూ హ్యావ్ వావ్, విచ్ ఈస్ రైట్ ఆఫ్టర్ రైట్, అగైన్ నో ఇష్యూస్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ అవుట్పుట్ డిపెండెన్సీ, అవుట్పుట్ డేటా డిపెండెన్సీ. గాట్ ఇట్? పక్కా? సో బేసిక్లీ వీ హ్యావ్ డిఫరెంట్ డిపెండెన్సీస్. ప్రతి డిపెండెన్సీ వల్ల హజార్డ్స్ రావు, రైట్? ఓన్లీ వచ్చేది దీనివల్లే. గాట్ ఇట్? షూర్. సో బేసిక్లీ దీన్ని సాల్వ్ చేసేందుకు అగైన్ ఏం చేస్తారు అంటే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ తోమాసులో అల్గారిథం, రైట్? ఈ అల్గారిథంని వాడి మనం బేసిక్లీ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందే we make sure that we are predicting if there's a dependency, right? Let's say first the add, right? దాంట్లో డెస్టినేషన్ రిజిస్టర్ ఏంటి? డెస్టినేషన్ రిజిస్టర్ ఈజ్ R1, రైట్? సోర్స్ ఏంటి? సోర్స్ ఇండిపెండెంట్, సోర్స్ 2 ఇండిపెండెంట్, సోర్స్ 1 డిపెండెంటా, సోర్స్ 2 డిపెండెంటా? I'll tell you what is this, right? So source 1 is R2, R3. Secondary division, దాంట్లో what was the instruction? Result is what? 415 కదా. So R4 is a destination, okay? But again 5 is independent, but source 1 is dependent actually. So ఇక్కడ nothing.
ఇక్కడ నథింగ్, బట్ ఇక్కడ R1 ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ 1 ఈజ్ డిపెండెంట్, దిస్ ఇస్ నథింగ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ముందే ప్రెడిక్ట్ చేసి ఓకే డిపెండెన్సీ ఉంది అనుకుంటే దీన్ని బేసిక్లీ ఇందాక మనం వెంటనే I1 తర్వాత I2 తీసుకున్నాం కాబట్టి ఇష్యూ అయింది. బట్ I1కి I2కి మధ్య I3, I4, I5, I6 అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తర్వాత I2 వచ్చి ఉంటే అప్పటికే I2 కావాల్సిన వాల్యూ R1లో రెడీగా ఉండేది కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ముందే డిపెండెన్సీ కనుక్కొని ఎస్ వీ యాక్చువల్లీ వెయిట్ ఫర్ ఇట్. ఓకే పక్క ఇలా కాకుండా దిర్ ఇస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ data forwarding, and this is one option where you predict and take this instruction later. Second option ఏంటంటే data forwarding, డేటా అనొచ్చు దాన్ని ఆర్ ఆపరాండ్ ఫార్వర్డింగ్. సో దీంట్లో ఏం చేస్తామంటే విడిగా మనకి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది, బేసిక్లీ ఎగ్జిక్యూట్ మెమరీ యాక్సెస్ రైట్ బ్యాక్. సో బేసిక్లీ you'll get the answer at right back stage, right? బట్ దీంట్లో ఏం చేస్తామంటే ఎగ్జిక్యూషన్ టైంలోనే ALU అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయిన వెంటనే ALU నుంచి ఆన్సర్ చేస్తుంది, బట్ ఇట్స్ జస్ట్ దట్ వీ పుట్ ఇట్ ఇన్ టు ద మెమరీ అండ్ దెన్ డు ద రైట్ బ్యాక్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వీ మేక్ షూర్ దట్ ఓకే వీ విల్ డూ దట్, వీ విల్ సెండ్ ఇట్ టు మెమరీ యాక్సెస్, బట్ దాంతోపాటు వీ విల్ ఆల్సో గివ్ ఇట్ టు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. సో లెట్స్ సే ఇక్కడ మీకు ID ఉందనుకోండి, ఓకే IF ఉంది, సో ఇక్కడ యూ హ్యావ్ ID IF. So you make sure that you give your data directly at the execute stage itself. సో ఇందాక మీకు ఎగ్జిక్యూట్ స్టేజ్లోనే వచ్చేసి ఉంటే ఒకవేళ ఆన్సర్ రైట్, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టేజ్ కదా ఇది, ఇక్కడే మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ స్టిల్ సాల్వ్ కదా. కాబట్టి ఫార్వర్డింగ్ చేసుకుంటూ వితౌట్ కాదు, ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ రైటింగ్ టు మెమరీ వీ మేక్ షూర్ దట్ వీ రైట్ టు మెమరీ అండ్ వీ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఆపరాండ్ ఆర్ డేటా టు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యాజ్ వెల్. గాట్ ఇట్ పక్క? సో దాట్స్ ద సొల్యూషన్ టు మన ఏంటి ఎస్ ట్రూ డేటా డిపెండెన్సీ. గాట్ ఇట్? అండ్ అంటే చెప్పాను కదా మీకు వచ్చే ఇష్యూ దీనివల్లే అని చెప్పి. సో దీనివల్ల కూడా వస్తుంది, బట్ రేర్ కేస్. అగైన్ జస్ట్ థియరీ పాయింట్ నోట్ చేసుకోండి అంతే. ఓకే సో ఇఫ్ దెర్ ఈజ్ అన్ఈవెన్ డిలే అంటే బేసిక్లీ ప్రతి దానికి డిలే ఈవెన్గా లేదనుకోండి, ప్రతి స్టేజ్కి అండ్ ఇన్స్ట్రక్షన్కి, you can get this, you can get a hazard because of this as well, right? And out of order execution వల్ల అంటే సీక్వెన్స్లో అంటే I1 తర్వాత I2 తర్వాత I3 కాకుండా అవుట్ ఆఫ్ ఆర్డర్ జరిగితే యూ క్యాన్ గెట్ దిస్ ఇష్యూ ఆల్సో. ఓకే బట్ రేర్. ఓకే సో ఇఫ్ దెర్ ఇస్ అ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ కాజ్ ఇష్యూస్, ఇట్స్ రా నాట్ దీస్ టూ, బట్ రేర్ కేసెస్లో these two can also cause issues. Got it? Paka? Great. Then the final one, what is that? It is the branching dependency. Okay, branching dependency, branching hazard or branching conflict, right? What does this branching hazard or conflict tell you? Basically you have an instruction, okay, I1 something ABC, I2 is let's say a branch instruction, right? Branch అంటే జంప్ ఇవన్నీ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ గో టు, ఈ మధ్యన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఉండట్లేదు, బట్ ఇనిషియల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ టు హ్యావ్ గో టు ఇన్స్ట్రక్షన్. ఆర్ మీకు ఇది ఉంటుంది ఫంక్షన్ కాల్, రైట్? ఫంక్షన్ కాల్ ఏంటి? ఫంక్షన్ కాల్ ఈస్ అ బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్ బికాజ్ అప్పటిదాకా ఇఫ్ లెట్స్ దిస్ ఇస్ ద మెయిన్ ఆఫ్ యువర్ కోడ్, దెన్ యూ హ్యావ్ అ ఫంక్షన్ అగైన్ సమ్ కోడ్. సో ఇక్కడ దాకా 1 2 3 4 5 ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అయ్యాయి. బట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ ఉండడం అంటే ఇక్కడ ఫంక్షన్ ఉంటే యుల్ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ కంట్రోల్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కోడ్ సీక్వెన్స్ టు హియర్. సో దిల్ బీ ఈ విధంగా కోడ్ జంప్స్. దోస్ ఆర్ కాల్డ్ బ్రాంచింగ్ instructions. So let's say you have a branch here, branch instruction I2, again some I3, I4, I5 and so on, right? Sorry if you have any issue in the sound. Okay, ఎందుకంటే మైక్ కొట్టాను. ఓకే సో లెట్స్ సే you have the T1, T2, T3, T4, T5, T6, I కాదు T, okay, T6, T7 and so on, and you have I1, I2, I3,
I4, I5, I6 and so on, right? Stage 1, stage 2, stage 3, stage 4, stage 5, stage 1 of second instruction, stage 2, stage 3, stage 4, stage 5, stage 1, stage 2, stage 3, stage 4, stage 5, stage 1, stage 2, stage 3, stage 4 and so on, stage 1, stage 2, stage 3 and so on, stage 1, stage 2 and 3 so on, right? So basically ఎందుకు రాసేదంతా అంటే సింపుల్, మీ I2 యొక్క S5 stage 5 is at T6 and this is where that you'll have to jump to a different instruction. So basically after T6 you will start that, let's say function call అయితే you will start that function call, right? So basically all these ఏవైతే స్టెప్స్ జరిగాయో these are all waste because T7 నుంచి ఆ ఫంక్షన్ కాల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో those instructions need to be executed one by one. Got it? సో బేసిక్లీ దీనివల్ల ఏమైంది మనకి, దీనివల్ల ఏమైంది అంటే అన్నెసరీగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏవైతే లైక్ నాట్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ దీని సైకిల్ 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 ఈ సైకిల్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి, రైట్? సో దట్స్ వై దెర్ ఇస్ అ హజార్డ్ ఇఫ్ దెర్ ఆర్ బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్. గాట్ ఇట్? సో ఈ బ్రాంచింగ్ ఇన్స్ట్రక్షన్స్కి ద సింపుల్ సొల్యూషన్ ఏంటి, రైట్? ద సింపుల్ సొల్యూషన్ ఆఫ్ బ్రాంచింగ్ హజార్డ్ ఆర్ బ్రాంచింగ్ డిపెండెన్సీ ఈజ్ number 1 flushing, which I just told you. వచ్చినవన్నిటిని సింపుల్గా రానివ్వడమే, వెన్ వి సీ బ్రాంచ్ వాటిని ఫ్లష్ చేయడమే. ఓకే, ఫ్లషింగ్ అంటే జస్ట్ తెలుసు కదా మీకు, అంతే, రిమూవింగ్. ఆర్ సెకండ్ వన్ ఈజ్ స్టాలింగ్, ఐ విల్ కమ్ టు దిస్, రైట్? దెన్ యూ హ్యావ్ delayed branching, okay? Then you have no ops, okay? So basically starting this kada, we'll just wait for that to happen and aa tarvata we'll continue execution. So flushing and stalling like go hand in hand. Aa tarvata basically we have something called as branch prediction. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తామంటే we say branch is always taken, or we say that branch is never taken. So based on the analysis of instructions, ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, we assume that branch is always taken and next time we start చేయం stages, or we assume that branch is never taken and next stages ni start చేస్తాం. Okay, again based on this, because of this you'll still have hazards, but the whole idea is to reduce those number of hazards, because if you reduce those number of hazards, the number of cycles that get wasted will also be reduced. Got it? So these are static branch predictions. You can also have dynamic branch prediction as well. So based on again analysis, you can take a call if it has to be taken or not, right? And you have again ఈ బ్రాంచ్ ప్రిడిక్షన్ చెప్పాను, దిస్ ఈజ్ అ హార్డ్వేర్ టెక్నిక్, హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్. సిమిలర్లీ యూ హ్యావ్ అ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్. వెయిట్ అ సెకండ్. సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ ఆల్సో, రైట్? ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ ఏంటి అంటే సింప్లీ ఇట్ ఈస్ డిలేడ్ బ్రాంచింగ్ అని చెప్పింది, రైట్? ఈ డిలేడ్ బ్రాంచింగ్లో మనం ఏం చేస్తామంటే ఇట్స్ అ కంపైలర్ టెక్నిక్, రైట్? దీంట్లో వి ట్రై టు రీఅరేంజ్ instructions in such a way that the number of ఏమంటారు దాన్ని,
బ్రాంచెస్ కంటిన్యూస్లీ ఉండేలా చూసుకుంటాం. సో దట్ ఇఫ్ దెర్ ఆర్ బ్రాంచెస్ దెర్ ఆర్ కంటిన్యూస్ బ్రాంచెస్, ఇఫ్ దెర్ ఆర్ నాట్ బికాస్ అనవసరంగా ఆల్రెడీ లోడ్ చేసినవి వేస్ట్ చేయవలసి రావు, రైట్? అండ్ ఇన్ కేస్ యూ గెట్ బ్రాంచెస్, వీ జస్ట్ యాడ్ నో ఆప్స్, రైట్? వాట్ ఈస్ నో ఆప్స్? I'll tell you. No ops అంటే ఏంటంటే ఇందాక మనం ఏం చేసాం, స్టేజ్ 1 ఆఫ్ I3, స్టేజ్ 2 ఆఫ్ I3, స్టేజ్ 3 ఆఫ్ I3, స్టేజ్ 4 ఆఫ్ I3, స్టేజ్ 1 ఆఫ్ I4, స్టేజ్ 2 ఆఫ్ I4, స్టేజ్ 3 ఆఫ్ I4, స్టేజ్ 1 ఆఫ్ I5, స్టేజ్ 2 ఆఫ్ I5, స్టేజ్ 1 ఆఫ్ I6 లోడ్ చేసాం. సో దీస్ ఆర్ యాక్చువల్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వి జస్ట్ లోడ్ నో ఆప్స్, రైట్? సో నో ఆప్ ఈజ్ జస్ట్ ఒక రకంగా సేయింగ్ దట్ నో ఆపరేషన్ అంటే డమ్మీగా విల్ లోడ్ నో ఆప్ అనే ఏమంటారు దాన్ని ఇన్స్ట్రక్షన్ విచ్ విల్ డూ నథింగ్. దానివల్ల అట్లీస్ట్ మనం ఆ మెమరీ అండ్ రిజిస్టర్ రీడ్స్ అండ్ రైట్స్ని తగ్గిస్తున్నాం. గాట్ ఇట్? సో దట్స్ నో ఆప్స్. గాట్ ఇట్? పక్కా? షూర్? ఓకే. నౌ when you actually encounter a branching hazard, మీకు ఒక పెనాల్టీ ఉంటుంది. వాట్ ఇస్ దిస్ పెనాల్టీ? ఆబ్వియస్లీ బ్రాంచింగ్ వచ్చిన వెంటనే ఫ్లషింగో నో ఆప్సో ఎనీవేస్ సైకిల్స్ ఆర్ వేస్టెడ్, రైట్? సో బేసిక్లీ ఇందాక డేటా డిపెండెన్సీ కేసులో ఇఫ్ యూ డూ దట్ ఆపరెంట్ ఫార్వర్డింగ్ యూ కెన్ రెడ్యూస్ దట్. ఫస్ట్ దాని కేసులో ఇఫ్ యూ యూస్ దట్ డివిజన్ మెథడ్, డేటా మెమరీ అండ్ కోడ్ మెమరీ, అగైన్ యూ కెన్ యాక్చువల్లీ ఎలిమినేట్ దట్ హజార్డ్. బట్ దీంట్లో ఎలిమినేషన్ ఏం లేదు, వస్తుంది. సో వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ దాట్ దిస్ అ పెనాల్టీ కాల్డ్ బ్రాంచ్ పెనాల్టీ, అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ నంబర్ ఆఫ్ సైకిల్స్ వేస్టెడ్. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే ఇఫ్ యూ గెట్ ద branching address at kth stage, రైట్? ఇందాక 5th స్టేజ్, సో మనకి 4 సైకిల్స్ వేస్ట్ అయ్యాయి. సో kth స్టేజ్ అయితే దెన్ బ్రాంచ్ పెనాల్టీ ఈజ్ ఈక్వల్ టు k-1. గాట్ ఇట్? Then the average execution time when there is branch penalty is simply 1 plus ఈ 1 ఏంటి, దేంట్లో అయితే బ్రాంచ్ పెనాల్టీ, దేని ద్వారా అయితే బ్రాంచ్ పెనాల్టీ వస్తుందో, లైక్ ఇన్ ఆర్ కేస్ I2, రైట్? I2 ఆబ్వియస్లీ ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 ప్లస్ బేసికలీ బ్రాంచ్ పెనాల్టీ which is number of cycles wasted into branch instruction frequency, అంటే ఎన్నిసార్లు మీకు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు అనేది. దట్స్ ఇట్. గాట్ ఇట్? పక్కా? షూర్? గ్రేట్. సో విత్ దిస్ వీ కంక్లూడ్ పైప్లైనింగ్. నెక్స్ట్ వీడియోస్లో విల్ స్టార్ట్ అబౌట్ క్యాష్ మెమరీ. ఓకే, great. Thank you very much. Jai Hind, Jai Bharat.